హాయ్ అండి. అందరికీ నమస్తే. సోమవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ఆ పరమశివుని యొక్క అష్టోత్తర శతనామావళి 108 నామములను పఠించటం, వినడం వలన అన్ని రకాలుగా సకల శుభాలు కలుగుతాయి. ఈ 108 నామములలో శివుని యొక్క వివిధ రకాల రూపాలు, గుణాలు ఉంటాయి. ఉదాహరణకు ఓం అనీశ్వరాయ నమః అంటే అధిపతి లేనివాడు, స్థిరం అంటే నిలకడగా ఉండేవాడు, హరం అంటే పాపాలను హరించేవాడు, శ్మశానవాసి అంటే శ్మశానంలో నివసించేవాడు, మహాత్మ అంటే గొప్ప ఆత్మ. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైన అర్థాలు కూడి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామములను పఠించుకుందాం. ఒక్కసారి ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో విన్నారంటే కానీ మీకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరిపోతాయి. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపీర్తినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకాయసాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కమారాయ నమః. ఓం అంధకాసురసుదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటకక్షాయ నమః. ఓం కాళకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారుడాయ నమః. ఓం భస్మోదూలిత విగ్రహాయ నమః. ఓం సామాప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాన నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిశేషనాయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః.
ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుష్టస్త్యాన నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనగాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాప్యాని నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం హరిభృద్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం హరే నమః. ఓం పుసదంతాభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రాభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రక్షాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం ఇతి శ్రీ శివాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ శివ అష్టోత్తర శతనామావళి 108 నామములు. ప్రతి సోమవారం రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ స్తోత్రములను చదువుకున్నా విన్నా కూడా అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ముఖ్యముగా ఎవరైతే ఈ స్తోత్రములను భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది. శివయ్య ఆశీర్వాదం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం నమః శివాయ అంటూ కామెంట్ చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇంట్లో సాధారణంగా ఎలా అయితే దీపారాధన చేసిన తర్వాత స్తోత్రములు చదువుకుంటామో అదే విధంగా మీకు కూడా తెలియజేశాను. వీడియో నచ్చుంటే కానీ ప్లీజ్ లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొక నలుగురికైతే వెళ్తుంది. చదవలేని వారైతే వింటూ పూజ చేసుకుంటారు కదండి, అందుకే అన్నమాట. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.